Hi viewers, welcome to Success Guide. వారం వివిధ రంగాల్లోని ప్రముఖుల సక్సెస్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తున్న సక్సెస్ గైడ్ లో ఈ వారం ప్రముఖులు హైటెక్ మోడర్న్ రెసిడెన్షియల్ హై స్కూల్. మన సంస్కృతి సంప్రదాయాలను విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకై 1999లో స్థాపించబడిన హరగోపాల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిస్వార్థ సేవ చేస్తూ ఇప్పటికే బోయినపల్లిలోను బాలానగర్లోను హైటెక్ మోడర్న్ హై స్కూళ్లను నడుపుతూ విద్యా సంస్థల నిర్వహణలో అపార అనుభవం సంపాదించిన హరగోపాల్ గారు మరెక్కడా లేనటువంటి రెసిడెన్షియల్ హై స్కూల్ను నిర్మించాలనే పట్టుదలతో తన స్వప్నాన్ని సాకారం చేసుకునేలా ఉన్నత విద్యా బోధనకు ఆకృతిని రూపొందించారు. అదే హైటెక్ మోడర్న్ రెసిడెన్షియల్ హై స్కూల్. ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో 5 సంవత్సరాల అనుభవం ఉందండి. ఫస్ట్ స్కూల్ బోయినపల్లి నియర్ మిలిటరీ డైరీ ఫామ్ హైటెక్ మోడర్న్ హై స్కూల్ అనే పేరుతో 5 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత సెమీ రెసిడెన్షియల్ స్కూల్ బాలానగర్ హైటెక్ మోడర్న్ హై స్కూల్ పేరుతో రెండోది స్థాపించడం జరిగింది. ఈ 2 స్కూళ్ళు నడుపుతున్న అనుభవంలో విద్యార్థికి పూర్తి న్యాయం చేయాలి అంటే ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్లోనే అది అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మేడ్చల్లో అన్ని వసతులతో సౌత్ ఇండియాలో నెంబర్ 1గా తీర్చిదిద్ది ప్రారంభించడం జరిగింది. హైటెక్ సిటీ ట్రాఫిక్ రణగొణి ధ్వనులకు దూరంగా కాలుష్యరహిత ఆహ్లాదకర ప్రశాంత వాతావరణంలో శాంతి నికేతన్ను తలపిస్తూ 3 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఆధునిక వసతులతో ఆదర్శ పాఠశాలగా బాలబాలికల బంగారు భవిష్యత్తుకై సకల సౌకర్యాలతో శోభిల్లుతున్న సరస్వతి నిలయం, విద్యార్థుల పాలిట కామధేనువు హైటెక్ మోడర్న్ రెసిడెన్షియల్ హై స్కూల్ మేడ్చల్ హైదరాబాద్ నూతన తరం పిల్లలకి స్వాగతం పలుకుతోంది. తల్లిదండ్రుల చేతులు పట్టుకుని వచ్చిన పిల్లల సంతోషాన్ని పోగొట్టకూడదని, పని ఒత్తిడి వల్ల తమ పిల్లలకు సమయాన్ని కేటాయించలేని తల్లిదండ్రుల పాలిటి కల్పతరువుగా స్ట్రెస్ స్ట్రైన్కి దూరంగా రిలాక్స్డ్గా మీ పిల్లలు తమ ఆలోచనా శక్తిని పెంపొందించుకుంటూ విద్యను నేర్చుకునే అత్యాధునిక విద్యా కేంద్రం, దక్షిణాదికే ప్రతిష్టాత్మక పాఠశాలగా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీతో పాటు పాలు పంచుకునే సంస్థగా, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకే ఒక నమూనాగా చదువు వికాసంగా నేర్చుకోవడం, ఉల్లాసంగా ఉండేందుకు ముందు చూపుగల యాజమాన్యం పాఠశాలను రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ఉన్నత ప్రమాణాలతో ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దింది. ఈ స్కూల్ మేడ్చల్లో స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం సిటీకి చాలా అందుబాటు అయినటువంటి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లస్ ఈ రోడ్డు 6 ట్రాక్ రోడ్డు చేస్తున్నారు. కాలుష్యరహిత వాతావరణానికి సిటీకి దగ్గరలో మంచి వాతావరణం ఉన్నటువంటి ఏరియాని సెలెక్ట్ చేసి మేడ్చల్లో పెట్టడం జరిగింది. ఈ స్కూల్లో టోటలీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్సు అండ్ ట్యూటర్స్ అండ్ వార్డన్స్ కూడా క్వాలిఫైడ్ బీఈడీ టీచర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. టోటల్ 95,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఏరియాలో 400 స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 13 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఆర్ వార్డన్ సూపర్విజన్లో, పర్యవేక్షణలో, అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, అన్ని స్విమ్మింగ్ పూల్ విషయంలో కానీ, స్కేటింగ్ గ్రౌండ్ కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ, డ్యాన్స్, మ్యూజిక్, 6,000 స్క్వేర్ ఫీట్ డైనింగ్ హాల్, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, అన్ని ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్ నిర్మించడం జరిగింది. ప్రాజ్ఞత సంపాదించాలనుకునే ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, భద్రత, క్రమశిక్షణ, అత్యున్నతమైన విద్యా బోధన, స్టడీ అవర్స్ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు మాత్రమే ఇక్కడ విద్యా బోధనకు నియమించబడ్డారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ తదితర పూర్తిస్థాయి ల్యాబొరేటరీలు, విద్యార్థుల రిక్రియేషన్, రిలాక్సేషన్ కోసం ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం, ఇంకా ఆధునిక జీవితంలో డ్రైవింగ్ అత్యవసరం కనుక విద్యార్థులకు సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్, మారుతి కార్ నడపడంలో శిక్షణ ఇస్తున్నారు. వీటి బేసిక్ మెకానిజం కూడా వీళ్లకు నేర్పిస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి ఉపయోగాలు
మనకు 30 సంవత్సరాల నాడు ఇంచుమించుగా అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో కానీ ఆడవాళ్ళు చదువుకోకుండా ఉండి ఈరోజు ఉన్న సిలబస్ని పిల్లలకి హెల్ప్ చేయడంలో సరైనటువంటి తల్లిదండ్రులు చేయలేరు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనందువల్ల కానీ లేదు వ్యాపార రీత్యా ఒత్తిడిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చినందువల్ల మా పర్యవేక్షణ మార్నింగ్ 5:30 నుంచి వాకింగ్తో స్టార్ట్ అయ్యి యోగా, అన్ని రకాలటువంటి ఎడ్యుకేషన్, ఇతర యాక్టివిటీస్, శిక్షణ పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు పర్యవేక్షణలో వీళ్ళని మంచి భావి భారత పౌరులుగా తయారు చేయడానికి కానీ యావరేజ్ స్టూడెంట్స్ను కూడా మంచి మెరిట్ స్టూడెంట్గా, ఒక ఉదాహరణ డే స్కాలర్లో 150 రోజులు వర్కింగ్ డేస్ ఉంటుంది సంవత్సరానికి, ఇక్కడ 300 రోజులు వర్కింగ్ డేస్ ఉంటుంది. డే స్కాలర్ స్కూల్లో 4.5 గంటల ఎడ్యుకేషన్ చెప్తే ఇక్కడ మినిమం 6 గంటల రోజుకి ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగించుకొని ప్రతి స్టూడెంట్ను కూడా మంచి పౌరుడిగా తయారు చేయడానికి, మంచి మెరిట్ స్టూడెంట్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్ ఉపయోగం ఎక్కువగా ఉంటుందని మేము చెప్పడం జరుగుతుంది. పిల్లల ప్రవర్తన, చదివే తీరు, కనబరిచే శ్రద్ధ, వీటన్నింటి మీద రెప్పవాల్చిన పర్యవేక్షణ, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి 100% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానం ఫలితాలు సాధించేందుకు హైటెక్ మోడర్న్ రెసిడెన్షియల్ హైస్కూల్ కృషి చేస్తోంది. క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈత కొలనులో విద్యార్థులకు స్విమ్మింగ్ శిక్షణ ఇస్తున్నప్పుడు కూడా వార్డెన్లు అక్కడే ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు 24 గంటలు పర్యవేక్షించే డాక్టర్లు, నర్సులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి పేరెంట్కి ఒక చెడు ఉద్దేశం ఉంది. నాకు ఇద్దరే పిల్లలు, నాకు దగ్గరలో ఉండాలి, వాళ్ళు నన్ను విడిచి ఉంటారో ఉండరో అనేటువంటి ఉద్దేశంతో ఒక సరైనటువంటి ప్రమాణాలు లేనటువంటి స్కూల్లో చదివించి వాళ్ళు ఉత్తీర్ణత రానటువంటి రోజుల్లో అప్పుడు ఆలోచిస్తారు. యాక్చువల్గా బేసికల్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, కంప్యూటర్ ఇంజనీర్ కావాలన్నా, ఎనీ ప్రొఫెషన్లో ఒక ఉత్తీర్ణత సాధించాలి అంటే బేసికల్గా 10th క్లాసే ఒక మంచి పునాది. ఈ పునాది సరిగా లేకపోతే దాని తర్వాత ఎటువంటి ఆలోచన ఉన్నా, కోరిక ఉన్నా దాన్ని తీర్చుకోవడానికి సరైనటువంటి అవకాశం ఉండదు. ఇది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మెచ్యూరిటీ అయ్యి ఒక మంచి చెడు జ్ఞానం సంపాదించుకొని పునాది రాళ్ళు గట్టిపరుచుకొని ఒక విధమైనటువంటి స్టాండర్డ్తో బయటకు వచ్చిన రోజున అటువంటి కోరిక, ఆ తల్లిదండ్రుల కోరిక, ఆ పిల్లవాడి ఆలోచన ఇవన్నీ జరగడానికి మంచి అవకాశం ఉంటుంది. నాకు దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడో నాకు తెలియదు. నేను ఎవ్రీ డిస్టిక్లో ఒక స్కూల్ కట్టాలనేటువంటి కోరిక, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో ఏ విధంగా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అందువల్ల ఎవ్రీ డిస్టిక్లో ఒక స్కూల్ కట్టాలని మా ముఖ్య ఆలోచిస్తూ ఉన్నాము. చదువు, సంస్కారం, ఆటపాటలతో పాటు హైటెక్ మోడర్న్ రెసిడెన్షియల్ హైస్కూల్లో విద్యార్థి దినచర్య మార్నింగ్ వాక్తో మొదలవుతుంది. యోగా, మెడిటేషన్, స్కేటింగ్, సంగీతం, నృత్యం, అందులోనూ కూచిపూడి, భరతనాట్యం, జానపదం, పెయింటింగ్, క్రాఫ్టులతో ఉన్నత స్థాయి శిక్షణ ఉంటుంది. విద్య, ఆరోగ్యం, భోజనం ఇలా ప్రతి అంశంలోనూ నిపుణులైన వారి సహాయ సహకారాలతో పాటు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుంది. నేటి క్రమశిక్షణే రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని దృఢంగా విశ్వసించే యాజమాన్యం నేటి విద్యార్థులను రేపటి బాధ్యతాయుతమైన పౌరులుగా, మంచి ఆదర్శాల కోసం అంకితమైన నిజాయితీ పరులుగా తీర్చిదిద్దే బాధ్యతని ఆనందంగా స్వీకరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లలో మంచిని పెంచడానికి కృషి చేస్తోంది ఉపాధ్యాయ బృందం. కెమెరా కన్ను పర్యవేక్షణ లాంటి అత్యాధునిక వసతులతో పిల్లల్ని రుజుమార్గంలో నడిపిస్తున్నారు. హైటెక్ మోడర్న్ రెసిడెన్షియల్ హైస్కూల్ మీ చిన్నారుల ఉజ్వల భవితకు బంగారు బాటలు వేస్తోంది. తల్లిదండ్రుల స్వప్నాలను నిజం చేస్తోంది. మా చిరునామా హైటెక్ మోడర్న్ రెసిడెన్షియల్ హైస్కూల్, అత్వేలి విలేజ్, రాఘవేంద్ర నగర్, నియర్ మేడ్చల్ కోర్ట్, మేడ్చల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్.